నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు 20, 2025 నాటి అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికి. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం పునర్వసు రాత్రి 12 గంటల 26 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 10 గంటల 5 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఆగస్టు 20, 2025 మంగళవారం నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలాంటి ఫలితాన్ని చూపిస్తోంది, ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో మృగశిర నక్షత్రంలోని చతుర్దశి తిథి మీద సంచారం చేస్తున్నాడు. శని వక్రంగా కుంభరాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు సింహరాశిలోను, మంగళుడు వృషభ రాశిలో, శుక్రుడు కన్యారాశిలో, గురుడు వక్రంగా మేషరాశిలోను, రాహు మీనంలో, కేతు కన్యాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతలు తీసుకుంటారు. దీంతోపాటు ఆర్థికంగా ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వాన్ని ఈరోజు ఏర్పరచుకుంటారు. కానీ మనశ్శాంతి కొంత లోపించే అవకాశం కనబడుతోంది. కుటుంబ సమస్యలు తల ఎత్తే అవకాశంతో పాటుగా కుటుంబాల్లో కొన్ని ఇబ్బందులు రావడము, అనుకున్న పనులు వెనక్కి వెళ్ళడము, స్థిర చరాస్తుల విషయాల్లో కోర్టు పరంగా ఎవరైనా ఉంటే కనుక కొంత ఇబ్బందులు, మానసిక అశాంతి కలగడము, కొంతమందికి వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశాలు కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయమే హనుమాన్ చాలీసాని మీ సంకల్పం చెప్పుకొని మీ కష్టం ఏదైతే ఉందో అది చెప్పుకొని హనుమాన్ చాలీసాని 3 సార్లు పఠించినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. దీంతోపాటు వీలైన వాళ్ళు అంటే తప్పనిసరిగా చేయాలి, ఇంకా కాదు కూడదు అంటే అది మీ ఇష్టం, కానీ పరిహారంగా బెల్లాన్ని యథాశక్తి కేజీ కావచ్చు, పావు కేజీ కావచ్చు, బెల్లాన్ని దానంగా ఈరోజు హనుమంతుడి ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, నరదృష్టి కావచ్చు, ఇలాంటివి ఏవైనా చెడు ప్రయోగాలు కావచ్చు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. అయితే వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వాహన విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టండి. కొనుక్కోవడంలో కానీ, మీ సెల్ఫ్ రైడింగ్లో కానీ, ఏదైనా ప్రయాణాల రీత్యా కానీ కొన్ని వాహన పరంగా మీకు ఈరోజు ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే అనుకోని ఖర్చులతో పాటు అనుకోని చుట్టాలు కూడా లేదా అంటే మిత్రులు కూడా మీ వచ్చి కొంత ఇబ్బంది కలిగించే వాతావరణం గోచరిస్తోంది. వృత్తి జీవితం బాగుంటుంది, కానీ వ్యాపారస్తులకు మాత్రము కొంత నష్టాలు ఎదుర్కోక తప్పదు. దీంతో పాటుగా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇబ్బందులతో పాటు కొన్ని అలజడులు, ఎంతకీ పరిష్కారం కాని సమస్యలు మరింత జటిలమయ్యేటట్టుగాను, కోర్టు పరంగాను లేదా కేసుల్లోనూ ఇరుక్కునే ఛాన్సెస్, ఇరుక్కున్న వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ ఇబ్బంది ఏదైతే ఉందో అది మీరు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కొంత కష్టాన్ని చెప్పుకొని మీ పేరిట పూజలు కానీ లేదా అంటే దానం కానీ ఇచ్చుకున్నట్టయితే
కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అక్కడ నెయ్యి దీపాన్ని వెలిగించేటట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో చర్చలు ఏమైనా గతంలో మీరు వివాహం కోసం కానీ, స్థిరచరాస్తుల విషయం కానీ, లేదా వ్యాపార నిమిత్తంగా కానీ ఏవైనా చర్చలు మీ ఇంట్లో కనుక కొనసాగుతూ ఉన్నట్టయితే వాటికి ఒక పరిష్కారం కానీ, ఒక డెసిషన్ కానీ, లేదా ఒక నిర్ణయం కానీ, ఇలా ఏదైతే దానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనబడుతోంది. ఎడతెరపి లేని సీరియల్లా కాకుండా కొంత ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే ఆర్థిక లాభాల సూచన కూడా ఈరోజు మీకు గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైనా ఒక సమాచారం మీకు మంచి శుభవార్తను ఇవ్వడం కానీ, గతంలో ఆగిపోయిన ఏవైనా శుభకార్యాలు కావచ్చు, లేదా అంటే గృహ నిర్మాణం కావచ్చు, అవి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు సాఫీగానే ఉండబోతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు చదవడం కానీ, లేదా అందులోని ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు తప్పనిసరిగా జపించినట్టయితే కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి ఫలితాలు కొత్త కార్యాలకు ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి ఇది అత్యంత శుభదినము. అయితే ఆకస్మిక లాభాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు సక్సెస్ కాలం అని చెప్పొచ్చు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి జరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించుకోవడానికి ఈరోజు చక్కని రోజు. అది మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి సంబంధించినటువంటి శాంతి కానీ, జపం కానీ నవగ్రహ ఆలయంలో మీ పేరిట చేయించుకున్నట్టయితే చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే జాతకంలో అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీ పూజలో పానకాన్ని నివేదన చేసినట్టయితే, ఏ దేవుడికైనా పర్వాలేదు, పానకాన్ని నివేదన చేసినట్టయితే కొంత తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ పై అధికారులు కావచ్చు, లేదా అంటే ఏదైనా వ్యవహారంలో అధికారులు కావచ్చు, వాళ్ళతో జాగ్రత్తగా ఈరోజు మాట కానీ, లేదా అంటే సంబంధాలు కొనసాగించడం కానీ చేసినట్టయితే జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అయితే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశము, ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కుటుంబంలో కొంత అలజడి కానీ, లేదా ఒడిదుడుకులు కానీ, ఇబ్బందికరమైన వాతావరణము, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం కానీ, అది ఆస్తిపరంగా కావచ్చు, లేదా నిత్యకృత్యంగా కూడా కావచ్చు, కుటుంబంలో కొంత గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట జపం కానీ, పూజ కానీ చేయించుకోవడము, ఆ స్వామివారి యొక్క నామాన్ని కనుక నిరంతరము 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే రుణ బాధలు కానీ, శత్రు బాధలు కానీ, లేదా కుటుంబంలో బాధలు కానీ తీరిపోయే అవకాశము గోచరిస్తోంది. అయితే దీంతో పాటుగా మీరు ఎవరైనా తులాభారం చేసుకుంటానని మొక్కులు కనుక ఉంటే అవి మర్చిపోయి ఉంటే కూడా ఈ రాశిలో ఉండే వారికి ఆ రకంగా కూడా గుర్తు చేసేటట్టుగా కూడా ఉంటోంది. అలాంటివి ఎవరైనా ఉంటే కనుక గుర్తు చేసుకుని స్వామివారికి సింహాచలంలో కావచ్చు, నరసింహ దేవాలయాలలో తులాభారాన్ని వెంటనే జరిపించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలలో గత కొన్ని సంవత్సరాల నుంచి అలాగ అది పోస్ట్పోన్ అవుతున్న కేసులు ఏమైనా ఉంటే అవి ఈరోజు మీ పరంగా విజయ సూచన కనపడుతోంది. అయితే పెద్దల మద్దతు సమయానికి మీకు గోచరిస్తోంది. దీంతోపాటు ఉద్యోగస్తులకు మీ యొక్క జాబ్ని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి మీ ప్రవర్తన వల్ల కావచ్చు, లేదా మీ నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం కనబడుతోంది, లేదా మిమ్మల్ని తీసేసే స్థితి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రీత్యా చూసినట్టయితే కనుక గతంలో మీరు చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేదా మీ కింది స్థాయి ఉద్యోగులు కానీ తప్పు చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ మీకు వ్యాపారంలో పడి నష్టం రావడం కానీ, మూసివేసుకునే పరిస్థితి కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తర పారాయణ ఇంట్లో కానీ, లేదా అంటే దేవాలయంలో కానీ చేసుకుని మీ యొక్క కష్టాన్ని కనుక చెప్పుకొని చేసినట్టయితే కొంత సానుకూలం అయ్యే అవకాశం కనబడుతోంది. తరువాత తులారాశి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో జాప్యం జరగడం కానీ, ప్రమాదాలు జరగడం కానీ, అనుకోని సంఘటనలు జరగడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బ్యాంకు పనులు ఏవైనా ఉంటే రుణాల కోసం కావచ్చు, లేదా అంటే బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ చేయడం కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో మళ్ళా తిరిగి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. వ్యాపార పరంగా చూసినట్టయితే ఒక మోస్తరు లాభాలు మాత్రమే వస్తాయి.
పెట్టుబడులకు వెంటనే ఈరోజు వెళ్ళకండి. కొంచెం తప్పదు అని అనుకుంటే మంచి చెడ్డ చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక పెట్టుబడులు నెక్స్ట్ డేకి వాయిదా వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఉద్యోగంలో మార్పులు, స్థాన చలనాలు, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడము, ఉన్న కేడర్ నుంచి వేరే కేడర్కు కూడా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే బిజినెస్ పరంగా చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు, కొత్త క్లయింట్స్, కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీని పరంగా మీరు ఏదైనా యాడ్స్ ఇచ్చుకోవాలన్నా, విస్తరణ చేసుకోవాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటే దాని ప్రకారంగా ఈరోజు నడిచినట్టయితే మంచి లాభాలు చవి చూసే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్ దీన్ని వృధా చేసుకోకండి. అయితే ధైర్యంగా మీరు నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు, అవి సక్సెస్ అవుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గుగ్గిళ్లను ఏదైనా ఆలయంలో దానంగా ఇచ్చినట్టయితే కనుక మీ జాతక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఇంట్లో పెద్దల ఆరోగ్యం మీద, తల్లిదండ్రులు కావచ్చు, లేదా అంటే మీ తాత ముత్తాతలు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ప్రమాద సూచికలు గోచరిస్తున్నాయి. సంపద నష్టాన్ని పునరుద్ధరించే అవకాశం కనబడుతోంది. అంటే గతంలో ఏదైనా నష్టం ఉంటే దాన్ని ఇప్పుడు పూడ్చే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారాల్లో కొద్ది మాత్రమే లాభం వస్తుంది. అంటే మీరు 10 రూపాయలు లాభం అనుకుంటే ఓ 8 రూపాయలు, 7 రూపాయలు ఇలాగ కొద్ది శాతం మాత్రమే లాభం వచ్చే కనబడుతోంది. పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి, అంతగా యోగించేటట్టుగా కనిపించడం లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజైతే కనిపించట్లేదు, కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఎంతసేపు ఎక్కువగా ఈ రాశిలో ఉండేవాళ్ళు గురువుల్ని పూజించడము, గురుగ్రహాన్ని పూజించడము, గురు సంబంధిత ఆలయాలలో పసుపు వస్త్రాన్ని, ఇలా పసుపుకు సంబంధించిన వస్తువుల్ని దానంగా ఎంత చేసుకుంటే మీకు అంత మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ప్రతిసారి ఈ గురు సంబంధిత ప్రత్యామ్నాయాలే మీరు చేసుకుంటే కనుక ధనానికి లోటు అనేది మీకు అస్సలు కనిపించదు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా ఈరోజు జరిపించుకునే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తుల విషయంలో మీ పేరిట వచ్చేటట్టుగాను, అనుకోని ఆస్తులు మీకు కలిసి వచ్చేటట్టుగాను, దూరమైన బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదా మీ ఇంట్లో కుటుంబీకులు కానీ దగ్గరయ్యే అవకాశం కనబడుతోంది. కొంత అనుకోని వ్యయం కూడా మీకు ఈరోజు కనబడుతోంది. అది అవసరమా కాదా అనేది చూసుకొని ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి. మాటలతో చాలా జాగ్రత్తగా ఉండండి. గుప్త శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే మిమ్మల్ని చూసి ఓర్చలేని గుణం కలిగిన వాళ్ళు మీ చుట్టూ ఉంటారు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కనిపించడం లేదు, అన్యోన్యంగానే ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి శాంతి పూజ చేయించుకోవడంతో పాటు ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పక్షులకు, ఏ పక్షులైనా సరే పక్షులకు మీరు ఆహారాన్ని అందించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారిలో ఉండే విద్యార్థులకు ఈరోజు చాలా చాలా మంచి సక్సెస్ఫుల్ డే అని చెప్పచ్చు. ఈ రాశిలో ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక వారు ఏదైతే అనుకుంటారో దానికి పక్కా ప్రణాళికతో, ప్లాన్తో మీ గోల్స్ని సెట్ చేసుకోవడము, అకార్డింగ్ టు దట్ మూమెంట్ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే భవిష్యత్తు మీద మీకు ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలా ఉంటే నాకు ఇలా జరుగుతుంది, కాబట్టి నేను ఈ నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా నడవాలి అని ఒక క్లారిటీ అనేది మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. మానసికంగా గతంలో కన్నా ఈరోజు చాలా దృఢంగా ఉంటారు. ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అది మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట దాన ధర్మాలు కానీ లేదా పూజలు కానీ చేయించుకున్నట్టయితే కొంత ఏదైనా తెలియని ఇబ్బంది ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీరు ఏ వ్యవహారం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే కొత్త వ్యాపారాలు, ఆలోచనలు, దానికి సంబంధించిన అవకాశాలు కూడా మీకు వస్తాయి. వెంటనే వాటిని అమలుపరిచే ప్రయత్నం చేసుకోండి. అయితే అప్పుల తలనొప్పి, గతంలో అప్పులతో ఇబ్బందులు పడ్డము, బాధలు పడ్డము, ఇలాంటివన్నీ ఈరోజు తీరిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది.
అనారోగ్య సూచనలు అసలు ఏమీ కనిపించట్లేదు. అయినప్పటికీ ఏవైనా గతంలో ఇబ్బందులు ఉంటే వాటిని డాక్టర్ పర్యవేక్షణలో తొలగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను దర్శించడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ కానీ జపం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు సామూహికంగా ఓవరాల్గా చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, మృగశిర నక్షత్రంలో చంద్రుడు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి భావోద్వేగాలను మొత్తం అందరూ కూడా ఈ 12 రాశుల వాళ్ళు భావోద్వేగాలని అదుపులో పెట్టుకోండి. కోపం కానీ, అగ్రెసివ్ కానీ, అరిచేయడం కానీ ఇలాంటివి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చెయ్యకుండా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీరు ఏదైనా కార్యం అనుకున్నట్టయితే దానికి గణపతి పూజను అంటే ప్రతి ఒక్కళ్ళు 12 రాశుల వాళ్ళు ఈరోజు ఉదయమే గణపతి ఆరాధన చేసుకోవడం, ఇంట్లో కానీ ఆలయంలో కానీ చేసుకొని, అది కూడా ఏ సమయంలో అంటే వృత్తిపరమ వ్యాపారపరమైన పనులకు మీరు ఏదైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక మంచి సమయం చెప్తాను. మధ్యాహ్నం 11:30 నుంచి 2:30 లోపు విశేషమైన ముహూర్తం ఉంది. ఈ ముహూర్తానికి మీరు ఏదైనా అనుకున్న పనులు చేసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఒక్క రాశి అని కాదు, మొత్తం 12 రాశుల వాళ్ళకి ఇది దివ్యమైన ముహూర్తం అన్నమాట. ఈ ముహూర్తానికి మీరు ఏ పనులు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నమస్తే.